భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం మణుగూరు పట్టణంలోని పూసల కుల సంఘం భవనంలో పూసల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 11వ తేదీ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విప్పల సింగారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన గోరంట్ల కనకయ్యను పూసల కులస్తులు ఘనంగా సన్మానించారు. ప్రజల విశ్వాసంతో పదవిని దక్కించుకున్న కనకయ్యకు శాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా పూసల సంఘం భవనానికి తొలిసారిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జేఏసీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ బుర్రా సోమేశ్వర్ గౌడ్ ని కూడా ప్రత్యేకంగా ఘనంగా సన్మానించారు. పూసల కులానికి ఉన్నత భవిష్యత్తు తప్పదు. ఈ సందర్భంగా మాట్లాడిన పూసల కుల మండల జిల్లా నాయకులు మాట్లాడుతూ పూసల కులంలో అనుభవజ్ఞులు సమర్థులైన నాయకులు ఎంతో మంది ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో వార్డు మెంబర్లు సర్పంచ్లు మాత్రమే కాకుండా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐక్యతతో ముందుకు సాగితే పూసల కులాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ఖచ్చితమని స్పష్టం చేశారు. పూసల సమస్యలు పరిష్కారానికి నిరంతర పోరాటం. ఉప సర్పంచ్ గోరంట్ల కనకయ్య మాట్లాడుతూ పూసల సంఘానికి రాబోయే రోజుల్లో గొప్ప భవిష్యత్తు ఉందని అన్నారు. తన వంతుగా పూసల కుల సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్ద, ఎమ్మెల్యే వద్ద, రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిరంతర పోరాడతానని హామీ ఇచ్చారు. అలాగే పూసల సంఘం భవనం పూర్తి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. తనను ఘనంగా సన్మానించిన పూసల కులస్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆ సంఘంలో నిలబెట్టినటువంటి సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ గెలిపించడం కోసం ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆ కులాన్ని ఇంకా ఎదుగుదల కోసం ఎంతో కృషి చేస్తున్నారు. అలాగనే మన కులంలో ఉన్న వారిని కూడా వాళ్ళని సన్మానించుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన కులాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోవడానికి, ఇంకా బలోపేతం చేయడానికి ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను. మన సంఘాన్ని ఇంకా బలోపేతం చేయడం కోసం, మన సంఘంలో బిల్డింగ్ కోసం ప్రతి ఒక్క దానికి మనం తెలుసుకున్న అభ్యర్థులని వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే అధికారుల దగ్గర కానీ, ఎమ్మెల్యే దగ్గర కానీ పోయి మాట్లాడి మన సంఘానికి ఎంతో కొంత నిధులు తీసుకురావడానికి కానీ, ప్రతి ఒక్క సమస్యలను పరిష్కరించడానికి కోసం కానీ వారు కృషి చేస్తారు, మన గురించి ఆలోచిస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన కులానికి సపోర్ట్ చేయాలి. ఈ మన కులాన్ని బాగుపరచడంలో ప్రతి ఒక్కరు కూడా కంకణబద్ధులై ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గౌరవనీయులు మండల అధ్యక్షులు గౌరవనీయులు అందరు కలిపి చూడండి. అది అనుకున్నా. ఓకే 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 ఓకేనా? ఒక్క ఫోటో దింపుతా. అందరు నిలబెట్టి జై బీసీ, జై పూసల, జై పూసల, జై పూసల. పెద్దలు మన సింగారం నుంచి సర్పంచ్ గెలిచిన, ఉప సర్పంచ్ గెలిచిన కనకయ్య గారికి, కుల సంఘం నాయకులకి, బీసీ నాయకులకు అందరికీ కూడా గౌరవంగా వినవలసింది ఏంటంటే, ఏ కార్యక్రమం చేయాలన్నా
మూకుమ్మడిగా కార్యక్రమం చేస్తేనే ఆ కార్యక్రమం దిగ్గులో జరుగుతుంది. కానీ ఆ కార్యక్రమాన్ని చేయాలంటే పనిచేసే నాయకులని ముందుకు వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలి. తోడ్పాటుగా ఉండి చేస్తే ఈరోజు మనం కనికే గారు ఒకసారి బట్టి గెలిచారు. వారికి మనం అందుబాటులో ఉండి మనకు కావాల్సిన పనులు చేయించుకోవాలంటే అందరి అండదండలు కావాలి. కాబట్టి అందరూ మూకుమ్మడిగా ఉండి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ తెలియజేసుకున్నాను. నా కుశల కులాస్తులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఈ స్టేజ్ మీదకి వచ్చిన స్వామి కోట్లింగం స్వామి గారికి, అదే పూసల కుల ప్రెసిడెంట్ తన్నీర్ వెంకన్న గారికి, అదేవిధంగా బీసీ సంఘ సోమేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన కులస్తులందరికీ నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు. అదే ఈరోజు సన్మాన కార్యక్రమం మన కుల సంఘాలు చేయటం నాకు ఎంతో ఆనందకరం. ఇది మన కులాల కూడా ఇంకా ఎన్నో వార్డు మెంబర్లుగా కాదు, ఉప సర్పంచులు కాదు, సర్పంచులు, ఎంపీటీసీలు ఇలాంటి అవకాశాలు వచ్చినా కూడా వదిలిపెట్టకుండా ఈ అవకాశాలను వినియోగించుకోవాలని నా యొక్క విన్నపం. అదేవిధంగా మన కులాల నుంచి ఏదైనా కావాలంటే ఇప్పుడు ఆ స్వామి అన్నట్టు అందరూ ఏకగట్టిగా అందరూ కలిసిమలిసి పోయి ఏదన్నా ఎమ్మెల్యే గారి దగ్గరకు కానీ, ఎంపీ గారి దగ్గరకు కానీ, ఎవరికాడికి వెళ్ళాలన్నా అందరూ ఏకగట్టిగా కలుసుకొని పోయి చేసుకుంటే మనకి ఏ ఎటువంటి పనులు కానీ అవుతాయి. మన అధికారంలో ఉన్న పార్టీ మనం అడిగినా కూడా కాదనకుండా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. దానికి నేను కూడా ఎమ్మెల్యే గారితో నేను ఇప్పుడు పనులకి కాదు, గత 12 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారితో తిరుగుతున్నా. దాంతో నేను ఎమ్మెల్యే గారికి చెప్పి కానీ శాస్త్రానికి నా యొక్క వినుకో నేను అలాంటి దానికి ముందుంటానని ఈ మన పూసల కుల సంఘం అందరికీ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ పూసల కుల సంఘం పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. సంఘ పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి మన బీసీ జేఏసీ తరఫున అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన బీసీలో ఎక్కడ ఉన్నా తక్కువలేమో అనే విధంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లే రుజువు చేసింది. మనకు వాస్తవంగా రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాల్సిన సీట్లు ఇవ్వకపోయినా కూడా ఉన్న జనరల్ స్థానాలలో పోటీ చేసిన మన బీసీ సోదరులందరూ కూడా అన్ని కులాల కంటే, అంటే ఇక్కడ ఒక మనకు కొత్తగూడెం, ఖమ్మం, కొన్ని ఆదిలాబాద్ ఇటువంటి ఏరియాలల్లో ఒక ఎస్టీలు, అక్కడక్కడ ఎస్సీలు తప్ప మిగతా జిల్లాలలో అంటే రిజర్వేషన్ ఉన్న ప్రాంతాలలో ఎక్కడ కూడా మన బీసీ బిడ్డ నిలబడ్డ కాడ ఓటమి అనేది చెందలే. ఇది మన బీసీల ఐక్యత. మన బీసీల గురించి చెప్పుకోవడానికి చాలా టైం ఉంది, చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ సోదరులకి అందరికీ సమయం సరిపోకపోవచ్చు. నేను ఈరోజు మీరు మన పూసల సంఘం నుంచి నన్ను ఒక రాష్ట్ర కార్యదర్శిగా, 2 జిల్లాల ఇన్ఛార్జిగా నన్ను ఆహ్వానించేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా మనకు 2200 పైచిలకు వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ మన బీసీ బిడ్డలే గెలుచుకోరు మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో. దీనికి మన బీసీల ఐక్యత, మన బీసీల కట్టుబడి చాలా అమోఘ్యం. ఇలాంటిది జరగడం అనేది మన బీసీలలో ఈసారి అనుకుంటున్న భవిష్యత్ లేదు. ఇంతకుముందు ఎప్పుడు కూడా మన బీసీలు ఇంత ఐక్యతగా ఉద్యమించలేదు. మన బీసీలు ఇంత ఇదిగా ఓటు హక్కులో పాల్గొని మన బీసీ సోదరులు గెలిచిన ప్రతి చోట్ల, ఉదాహరణకు చెప్పాలంటే మన పక్కనే ఉన్న విజయనగరం ఉంది, తెల్లాపురం వాడు. ఆ విజయనగరం గ్రామంలో 4 వార్డు మెంబర్లు ఉన్నాయి. 4 వార్డు మెంబర్లు బీసీని పోటీ చేశారు. 4 మన బీసీ బిడ్డలే గెలిచారు. అక్కడ చూసినా ఇక్కడ చూసినా కూడా ఇక్కడ మన మనుగురు మున్సిపాలిటీ కాకుండా సమితి సింగారం అనే పంచాయతీ ఉంది. అది మన పక్కనే ఉంది, మీ అందరికి తెలిసిన విషయమే. ఆ పంచాయతీలో కూడా, సమితి సింగారం పంచాయతీలో కూడా మన బీసీ పిల్లలే గెలిచారు. వాళ్ళు గెలవడం జరిగింది. వారికి ఉప సర్పంచ్ పోస్టు కూడా ఆ పార్టీ నుంచి ఇచ్చారు. అదేవిధంగా వార్డు మెంబర్లు గెలిచిన వాళ్ళని కూడా మన బీసీ సంఘం తరఫు నుంచి వాళ్ళందరికీ తీసుకొచ్చి పెద్ద
ఘన స్వాగతం ఘనంగా సన్మానించిన మన బీసీ సంఘాల తరఫున అందరం. ఆ రోజు మీరు కొంతమంది లేకపోయి ఉండొచ్చు, కానీ మన బీసీ జిల్లా అధ్యక్షుల వారు పామర్తి ప్రసాద్ గారు వచ్చారు, మన బీసీ కుల సంఘాల నాయకులు అందరూ వచ్చారు. అదేవిధంగా మన బీసీ కమిటీలో కూడా మన పూసల సంఘం నుంచి వీరబాబు గారు ఉన్నారు. రేపు ఎల్లుండో మన రాంబాబు గారిని కూడా తీసుకోబోతున్నాం. మన బీసీలకు ఎక్కడా తక్కువ లేదనే విధంగా నేను ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నా. కాకపోతే ఏంటంటే మనం ఇదే భావనతోని ముందుకు రేపు జరిగే ఎలక్షన్ కానీ లేకపోతే ఉద్యమాలు కానీ ప్రతి మీటింగ్ కానీ మన బీసీలు అంతా చైతన్యవంతులు అవ్వాలి. ప్రతి దాంట్లో మన బీసీలే ముందుండాలి. ఎందుకంటే మన జనాభా మనది, డబ్బు మనది, ఏ గవర్నమెంట్ నడవాలన్నా మనమే, ఏం చేయాలన్నా రాజకీయ నాయకులు అక్కడ సీట్లో కూర్చోవాలన్నా మనమే. మన బీసీలో 62% ఉన్నాం. వాళ్ళు లెక్కలలో మనకు బొక్క చూపించారు, 52% చూపించారు. చూపించి 42% రిజర్వేషన్ అని చెప్పారు. ఆ 42% రిజర్వేషన్ కూడా మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కల్పించింది కానీ తీరా లాస్ట్ పోయేసరికి అక్కడ బీజేపీ ప్రభుత్వం తప్పులు మూసేసింది. అది జరగాలంటే కొంచెం టైం పెట్టేట్టుంది. ఈ 50% అనే రిజర్వేషన్ 50% అనేది ఉంది, దాన్ని ఎత్తివేయాలనేది అనే నిబంధన మీద ఇప్పుడు ఎస్సీలకు 50% రిజర్వేషనే కల్పించాలి, లోబడి ఎస్సీలకు అట్లే చేయాలి, మన బీసీలకు అంతే చేయాలి. ఈ నిబంధన ఎత్తేయాలని మన ఢిల్లీలో పెద్ద ధర్నా కూడా చేశారు, ఢిల్లీ ముట్టడి కార్యక్రమం కూడా చేశారు. కాకపోతే మన ఈ ఏరియా నుంచి ఎవరైనా కూడా పోలేదు, కానీ నేను వెళ్ళేవాడిని. కాకపోతే ఆ రోజు మా చుట్టం ఒకరు కాలం చేయడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అది 3 రోజులు అక్కడ పార్లమెంటు ముట్టడి కార్యక్రమం జరిగింది. ఇలాంటి ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన బీసీలందరం కూడా ముందు సాగాలని ఇప్పుడు గెలిచినటువంటి మన బీసీ సోదరులైనటువంటి మన సంఘం తరపు నుంచి వాళ్ళందరికీ ఒకసారి మళ్ళీ నా హృదయపూర్వక నమస్కారాలు తీసుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ కుల సంఘానికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బీసీ, జై బీసీ.